Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. నా పేరు వైష్ణవి and I welcome you all to the Hindu analysis session for 31st of July 2025. So, without any further delay, let's start the session. ఈరోజు ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. ఆల్మోస్ట్ 6 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇస్ బూస్ట్ ద కెపాసిటీ ఆఫ్ లీగల్ ఎయిడ్ సిస్టమ్స్. సో బేసికలీ ఈ లీగల్ ఎయిడ్ సిస్టమ్స్లో ఎలాంటి లూప్ హోల్స్ అనేవి చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. అండ్ లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది మనకి దీని యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంపార్టెంట్, వీటన్నిటిని మనం డీటెయిల్గా అనలైజ్ చేసుకుంటాం ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్పెక్టికల్ ప్రైవసీ అండ్ షేరింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్ అని చెప్పేసి. సో బేసికలీ రైట్ టు ప్రైవసీ, నన్ కన్సెన్షియల్ ఆర్ నాన్ కాన్సెన్షియల్ ఫిల్మింగ్, నాన్ కన్సెన్షియల్ అప్లోడింగ్ ఆఫ్ ద వీడియోస్. ఓకే, సో ఎథికల్ వైరలిజం, మోరల్ వైరలిజం, ఇలాంటి టాపిక్స్ని ఎథిక్స్కి లింక్ చేసుకుంటూ డీటెయిల్డ్గా మనం దీన్ని అనలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ రీస్టోరింగ్ మ్యాంగ్రోవ్స్ కెన్ టర్న్ ద టైడ్ ఆఫ్ ఇండియాస్ కోస్టల్ సెక్యూరిటీ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ ఆర్ ద బెస్ట్ అడాప్టేటర్స్. ఓకే, బేసిక్గా అడాప్టేషన్స్కి బెస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి గుర్తు రావాలి అంటే దట్ విల్ బి మ్యాంగ్రోవ్స్. సో అసలు ఎలా థ్రైవ్ అవుతున్నాయి అంత హార్ష్ కండిషన్లో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, వీటన్నిటిని మనం దీంట్లో చూద్దాం. అండ్ ట్రంప్ 25% taxes and penalties set to hit India, which are like gems and jewelry and apparel exports are the most impacted sectors అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో న్యూ జీడిపి సిరీస్ గురించి ఇంకో ఆర్టికల్, అండ్ నిసార్ శాటిలైట్ లాంచ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. We'll look into all of the 6 articles in detail. Let's start the discussion. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. వరల్డ్ హిస్టరీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఫస్ట్ బ్యాచ్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఫ్రమ్ 21st July 2025. సో ఫీచర్స్ ఆఫ్ ద కోర్స్ చూసుకుంటే ఎవరు థీల్ చేయబోతున్నారు ఈ క్లాసెస్ అంటే అవర్ ఓన్ సాయిరామ్ సార్. సో యు నో హౌ బ్యూటిఫుల్లీ హీ టీచర్స్. సో మీకు కావాలి అనుకుంటే దిస్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ 399. సర్ ఇస్ నాట్ ఓన్లీ గోయింగ్ టు టీచ్ యూ వరల్డ్ హిస్టరీ, బట్ హీ ఈస్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ all the topics with international relations and ethics also wherever it is possible. Okay, so IR and ethics ni interlink chestu cheppadam jarugutundi. So and also if you are demanding any Zoom sessions also, definitely mentorship kosam one-on-one mentorship Zoom calls kuda meeku provide chestaru. And also you will get that notes, one stop solution notes for world history that will be directly useful for mains point of view also. అండ్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ప్లస్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ని ప్రొవైడ్ చేస్తారు. వ్యాలిడిటీస్ ఫర్ 365 days. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఇట్ నా, ఎందుకంటే రేపటి నుంచి ప్రైస్ హైక్ అనేది జరుగుతుంది. దట్ విల్ బీ అవైలబుల్ ఫర్ 2500. 399 is a very best price that we are offering. If you want to join, you can enroll by calling to this number 6305955532 or లేకపోతే taraas.com వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి కూడా ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేసాం, విచ్ హాస్ స్టార్టెడ్ ఆల్రెడీ ఫ్రమ్ 21st July. సో ఫీచర్స్ ఆఫ్ ద కోర్స్ చూసుకుంటే మీరు, సో దీని యొక్క ఫీచర్స్, దిస్ పర్టికులర్ క్లాసెస్ విల్ బీ డెల్ట్ బై వెంకట్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆన్ డిమాండ్ one-on-one మెంటర్షిప్ క్లాసెస్ కూడా మీకు, జూమ్ క్లాస్ కాల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి విత్ వెంకట్ సార్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. అండ్ వ్యాలిడిటీ ఈజ్ ఫర్ 365 days. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్ ఫర్ జస్ట్ 999. హవెవర్ రేపటి నుంచి కాస్ట్ అనేది 2500కి హైక్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ కాల్ టు ద సేమ్ నంబర్ or you can sign up to our website and you can purchase from there. That is www.taraas.com. Okay, with this note, let me start the session. So let us look at the first article. Boost the capacity of legal aid systems అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, రైట్? సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్ అని అంటే, బేసిక్గా ఇండియాలో లీగల్ ఎయిడ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి, ఓకే, లీగల్ ఎయిడ్ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చాము అని అంటే, టు సర్వ్ ఆల్మోస్ట్ 80% అండర్ అన్ యాక్ట్. ఓకే, బేసికలీ మనకు ఒక చట్టం అనేది ఉంది, లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్, విచ్ వాజ్ బాట్ ఇన్ ద ఇయర్ 1987. ఈ చట్టం ప్రకారం కనీసం 80% మన ఇండియన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి.
ఓకే, సో బట్ ఏంటంటే దిస్ ఈస్ ఓన్లీ రీచింగ్ 15.5 lakh పీపుల్ యాజ్ ఆఫ్ 2023 to 2024 రిపోర్ట్. కాబట్టి ఈ ఆర్టికల్లో ఏం ఎంఫసైజ్ చేస్తున్నారు అని అంటే దేర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ది అర్జెంట్ రిఫార్మ్స్ ఇన్ దిస్ పర్టికులర్ లీగల్ ఎయిడ్ సిస్టమ్. సో మనకి ఫినాన్షియల్గా కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, ఈ పర్టికులర్ లీగల్ ఎయిడ్ సిస్టమ్స్లో అండ్ దానికి సంబంధించిన అథారిటీస్లో మనం కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని హైలైట్ చేస్తూ మెన్షన్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగిందనమాట. ఇది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది? డెఫినెట్లీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ మనము లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనే టాపిక్ని GS2 ఇండియన్ పాలిటీతో లింక్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ లింక్ ఇట్ టు క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, you can link it to regulatory authorities, you can link it to issues related to social sector, issues related to services, okay, and also it will be related to indirectly related to civil service. ఇలా different parts of the syllabus, even welfare schemes తో కూడా మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లీగల్ ఎయిడ్ is a very important concept and important theme for the UPSC point of view. So have that clear understanding of this particular topic in detail. Okay, so let's understand it in detail. First of all, మనము లీగల్ ఎయిడ్కి సంబంధించి ఏమేం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయనే చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, సో మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే ఇండైరెక్ట్గా ఆర్టికల్ 14తో లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఓకే, సో బేసికలీ యాజ్ ఇట్ స్పీక్స్ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా, దిస్ ఆల్సో మీన్స్ దట్ ఫేర్ లీగల్ యాక్సెస్ అనేది, లీగల్ ఎయిడ్ యాక్సెస్ అనేది అందరికీ ఉండాలి అనేది కూడా, సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పొచ్చు. అంటే ఆర్టికల్ 14ని ఇండైరెక్ట్గా మనము ఫ్రీ లీగల్ ఎయిడ్కి, యాక్సెసిబుల్ లీగల్ ఎయిడ్కి లింక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 స్పీక్స్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడే ఆర్టికల్ 21. అంటే ఫేర్ లీగల్ యాక్సెస్ అనేది ఒక పర్సన్కి దొరకడం అనేది ఇట్స్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. కాబట్టి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 బోత్ ఆర్ సమ్వేర్ రిలేటెడ్ టు ది లీగల్ ఎయిడ్ ప్రొవిజన్స్. బట్ డైరెక్ట్గా మనకి ఎక్కడైనా మెన్షన్ చేసిందా మ్యామ్ అని అంటే ఎస్, డైరెక్ట్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 39A కింద మనకి లీగల్ సర్వీసెస్ గురించి మెన్షన్ చేసింది అనమాట. ఇట్ సేస్ దాట్ ఇట్ మ్యాండేట్స్ ది స్టేట్ దాట్ ఈక్వల్ జస్టిస్ అనేది అందరికీ దొరకాలి అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే పదం కూడా మనకి ఆర్టికల్ 39Aలో సో మెన్షన్ చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ DPSPs. దీన్ని మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. వీ హ్యావ్ యాడెడ్ ఇట్ త్రూ the 42nd Constitutional Amendment Act. You have to remember this particular point. సో ఇక్కడ స్టేట్కి ఆబ్లిగేషన్ ఉంది కదా యాజ్ పార్ట్ ఆఫ్ DPSPs, దాన్ని మనం పెట్టుకున్నాము అని అంటే స్టేట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చట్టాన్ని తీసుకురావాలి. ఓకే, సో ఒక లెజిస్లేషన్ని తీసుకురావాలి లేదా ఒక స్కీమ్ని తీసుకురావాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో మరి మనం ఏం తీసుకొచ్చాము అని అంటే వీ హ్యావ్ బాట్, అంటే మన పార్లమెంట్ ఏం తీసుకొచ్చింది అని అంటే ఇట్ హ్యాస్ లెజిస్లేటెడ్ అన్ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లో తీసుకొచ్చాం. దీంట్లో భాగంగా మనకి సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నేషనల్ లెవెల్లో మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాము. స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ని స్టేట్ లెవెల్లో కాన్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ది అథారిటీస్ ఇన్ ద నేషనల్ లెవెల్ అండ్ ది స్టేట్ లెవెల్. సో ఇవేం చేస్తాయి? దే విల్ బీ having the duty and they'll be having some powers to actually go through the functioning of the legal duties. Okay, legal aid ni provide cheyadam anedi veeti yokka responsibilities anamata. I hope it is clear till now. So whatever I have told, I am repeating it again. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో మనకి లీగల్ ఎయిడ్ గురించి ఎక్కడైనా మెన్షన్ చేసిందా అంటే DPSPస్లో ఉంది. బట్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 14 స్పీక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫేర్ లీగల్ ఎయిడ్, యాక్సెసిబుల్ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఇట్ కమ్స్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ. అండ్ ఆర్టికల్ 21 స్పీక్స్ అబౌట్ రైట్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో పర్సనల్ లిబర్టీ అయినా లైఫ్ అయినా, సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లింక్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫేర్ లీగల్ ఎయిడ్. అండ్ DPSPస్లో భాగంగా మనకు డైరెక్ట్గా స్టేట్ ఈస్ ఆబ్లిగేటెడ్ టు ఫార్మ్ ఎనీ లెజిస్లేషన్ ఆర్ టు కమ్ అప్ విత్ ఎనీ స్కీమ్ టు ఎన్షోర్ ఈక్వల్ జస్టిస్
అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఇందులో భాగంగానే ఉంటుందన్నమాట. దాంట్లో భాగంగానే పార్లమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ ఎనాక్టెడ్ అ లెజిస్లేషన్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987. దీంట్లో భాగంగా నాల్సాని ఎస్ఎల్ఎస్ఏని మనం కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. నాల్సా వచ్చేసి నేషనల్ లెవెల్లో, ఎస్ఎల్ఎస్ వచ్చేసి స్టేట్ లెవెల్లో కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ టిల్ నౌ. So now let's understand what is the significance of this particular legal aid. అసలు మనకి లీగల్ ఎయిడ్ అనేది ఎందుకు అవసరం? లెట్స్ సీ దాట్. ఒకటి వచ్చేసి లీగల్ ఎయిడ్ అనేది ఇట్ ఎన్షూర్స్ యాక్సెస్ టు జస్టిస్. రైట్, అంటే ఏంటి? లీగల్ ఎయిడ్ ఏం చేస్తుంది, ఇదొక కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ని ఇస్తుంది అనమాట. సో బేసికలీ చట్టం కింద మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ మార్జినలైజ్డ్ పీపుల్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి కూడా వీఆర్ హ్యావింగ్ certain provisions to make accessibility of legal aid to this particular sections of people. అంటే లీగల్ ఎయిడ్ అనేది మనకి జస్టిస్ని యాక్సెసిబుల్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ సిగ్నిఫికెన్స్. సెకండ్ ఏంటి, ఇట్ విల్ బి అ సపోర్ట్ టు వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్. మెయిన్లీ మనకి అండర్ ట్రయల్స్ ఉంటాయి, జువెనైల్స్ మీద కేసెస్ ఉంటాయి, ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళు ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు, వీళ్ళందరికీ సపోర్టివ్గా వాళ్ళందరికీ మనం లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయడమే మన వంతు సహాయంగా మనము లీగల్ ఎయిడ్లో అందిస్తాం. ఓన్లీ ఫర్ ద ఇన్నోసెన్స్ అగైన్. ఓకే, థర్డ్ థింగ్ ఇస్ లీగల్ ఎంపవర్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో మనకి బేసిక్గా లీగల్ ఎయిడ్ అనేది రూరల్ ఏరియాస్లో లీగల్ ఎంపవర్మెంట్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ ప్రమోట్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్. సో అండ్ ఆల్సో మనం అక్కడ అవేర్నెస్ని తీసుకొస్తూ ఉంటాము, మీడియేషన్స్, ఆర్బిట్రేషన్స్, ఇలాంటి టెక్నిక్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ని తీసుకొస్తూ ఉంటాము. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే కోర్ట్ సిస్టంలో ఉన్న ఈ పర్టికులర్ కంజెషన్ ఏదైతే ఉంటుందో దాట్ విల్ లీడ్ టు డీకంజెషన్. అంటే కోర్ట్ మీద ఉన్న బర్డెన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ది అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ ఎయిడ్. ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే జుడిషియరీ యొక్క బర్డెన్ అనేది తగ్గుతుందన్నమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ లీగల్ ఎయిడ్ మిగతావన్నీ ఏంటి అని అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేస్తాయి. అంటే కోర్టుకి అవతల మీడియేషన్ ప్రాసెస్ ద్వారా కానివ్వండి, లోక్ అదాలత్ లేకపోతే ఆర్బిట్రేషన్ ప్రాసెస్ త్రూ కానివ్వండి, ఇలా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఏవైతే కోర్టులో పెండింగ్ కేసెస్ ఉన్నాయో వాటిని మనం తగ్గించవచ్చు. సో లాస్ట్ టైం అంటే డే బిఫోర్ యస్టర్డే when I was discussing about an article related to the court cases, I have told almost 5 crore cases అనేవి పెండింగ్ ఉన్నాయి if you are counting throughout the judicial system of India. సో కోర్టు యొక్క బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించాలి అని అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన టాస్క్ అనమాట. సో దాన్ని ఈ లీగల్ ఎయిడ్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఇదే కాదు, మనకి లీగల్ ఎయిడ్ అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల సో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అనేది అప్హోల్డ్ అవుతుంది, రూల్ ఆఫ్ లా అనేది కూడా ప్రమోట్ అవుతుంది. దానివల్ల పీపుల్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ట్రస్ట్ చేయడం మొదలు పెడతారనమాట. సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది లీగల్ ఎయిడ్. బట్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినట్టు కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద లీగల్ ఎయిడ్. ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో చూద్దాం. సో నవ్ లెట్ us లుక్ ఎట్ ద ఛాలెంజెస్. సో మనకి ఈ ఆర్టికల్లో మెయిన్లీ ఛాలెంజెస్ని హైలైట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ అండర్ ఫండింగ్. సో బేసికలీ మనము జుడిషియరీకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ని అలొకేట్ చేస్తాం. ఆ అలొకేట్ చేసిన బడ్జెట్లో లీగల్ ఎయిడ్ కోసం మనం టోటల్ జుడిషియల్ బడ్జెట్లో 1% మాత్రమే స్పెండ్ చేస్తున్నాం అనమాట. ద టోటల్ జస్టిస్ బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ అలొకేట్ చేస్తుందో అందులో 1% మాత్రమే మనము లీగల్ ఎయిడ్ మీద ఖర్చు పెడుతున్నాం అనమాట. అండ్ ఆల్సో ఈ ఖర్చు పెట్టే దాంట్లో కూడా లాట్ ఆఫ్ మనీ ఈజ్ గెట్టింగ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కానివ్వండి, లేకపోతే రీసెంట్గా ప్లాంటేషన్ వర్క్స్ చేస్తున్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ ఎన్వైరన్మెంట్, బట్ ఆల్రెడీ ఫండ్ షార్టేజ్ ఉంది. దాంతోపాటు ఈ పర్టికులర్ అన్నెసెసరీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో సో విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఇట్స్ పర్వ్యూ వాటిని చేయడం వల్ల మనకి సో ఎఫెక్టివ్గా మనకు వచ్చిన బడ్జెట్ని కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. అండ్ ఆల్సో నాల్సా అలొకేట్ చేయాల్సిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డ్రాప్డ్. 2021 to 2022 నుంచి
2023 to 2024 మధ్యలో మీరు చూసుకున్నట్టయితే సో ఈ పర్టికులర్ 21-22లో 270 crores ఆఫ్ బడ్జెట్ని మనం స్పెండ్ చేస్తే దిస్ హ్యాస్ రెడ్యూస్డ్ టు సో 169 crore యాజ్ ఆఫ్ 2023 to 2024. దిస్ ఈస్ ది బడ్జెట్ దట్ వాజ్ అలొకేటెడ్ బై నాల్సా. సో నాల్సా అలొకేట్ చేయాల్సింది ఏదైతే ఉంటుంది, నాల్సాకి అలొకేట్ చేయాల్సిన ఫండింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. సో సెకండ్ థింగ్ ఏంటంటే పర్ క్యాపిటల్ స్పెండింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. అంటే నేషనల్ యావరేజ్ మీరు చూసుకున్నట్టయితే సో ఒక పర్సన్కి గాను ఒక పర్ పర్సన్ ఆర్ పర్ క్యాపిటల్ స్పెండింగ్ ఎంత చేస్తున్నాము అని అంటే 6 rupees మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు ద జ్యుడిషియల్ రిపోర్ట్స్. ఓకే, సో 6 rupees మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాం. దిస్ ఈస్ అకార్డింగ్ టు ఇండియా జస్టిస్ రిపోర్ట్. అండ్ ఆల్సో మన దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా, ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం మన దగ్గర ప్రతి 163 విలేజెస్కి ఒకటి మాత్రమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందన్నమాట. సో పర్ 163 విలేజెస్ వీ హ్యావ్ ఓన్లీ one legal service authority that was constituted. So that is another problem. Per capita spending అనేది కూడా just 6 rupees per person మనం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సో third particular challenge that is mentioned in this article is paralegal volunteers కూడా తగ్గిపోతున్నారు. Who are these paralegal volunteers? వీళ్ళెవరు అని అంటే ద లోకల్ కమ్యూనిటీ పీపుల్ అనమాట. అంటే వీళ్ళకి లీగల్ మ్యాటర్స్లో అంత సే లేకపోయినా వీళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు కొన్ని సర్వీసెస్ అనేవి అందజేసేలా చూస్తారు. అంటే ఎలాంటి సర్వీసెస్ అందజేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ పీపుల్లో అవేర్నెస్ జనరేషన్స్ చేస్తారు. ఓకే, ఇలా లీగల్ ఎయిడ్ ఉంటుంది, సో మనము ఒకవేళ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా అప్రోచ్ అవ్వాలి, డాక్యుమెంటేషన్ ఇలా ఉంటుంది, సో మనము ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్యూసల్ మెకానిజమ్స్ ఇవి ఉంటాయి, దీని ద్వారా మనకు జస్టిస్ వస్తుంది అని చెప్పేసి ఇలా కొన్ని సర్వీసెస్ని లోకల్ లెవెల్లో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీనివల్లనే మనకి రూరల్ ఏరియాస్లో మనకి ఏమవుతుంది అని అంటే రూరల్ ఏరియాస్లో జ్యుడిషియల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. కానీ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిక్లైన్ ఇన్ ట్రెండ్ చూసామన్నమాట. సో ఇట్ హ్యాస్ డ్రాప్డ్. 2019 డేటా ప్రకారం మీరు చూసుకున్నట్టయితే 57,000 పీపుల్ ఉన్నారు. సో దిస్ హ్యాస్ డ్రాప్డ్ టు 31,000 ఇన్ 2024. అంటే పెరగాలి, కానీ 2024కి వచ్చేసరికి 3-4 ఇయర్స్లో చాలా మట్టుకు వాళ్ళు తగ్గిపోవడం జరిగిందనమాట. ఓకే, సో మీరు కొన్ని స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్లో కానీ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ తీసుకుంటే 1,00,000 పాపులేషన్కి 1 వాలంటీర్ మాత్రమే ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ లో. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ ప్రాబ్లమ్స్. లెట్స్ కంటిన్యూ ద ప్రాబ్లమ్స్. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళకి హానరరియం కూడా చాలా పూర్గా పే చేస్తున్నారు. చాలా స్టేట్స్లో వాళ్ళకి పర్ డే 250 నుంచి 500 రూపీస్ వరకు పే చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ బిలో ద మినిమం వేజ్. అండ్ కేరళ మాత్రమే 750 పర్ డే స్పెండ్ చేస్తుంది. దట్ ఈస్ అ గుడ్ అమౌంట్. సో కేరళని చూసి మనం ప్రాక్టీస్ చేయాలి, వేరే స్టేట్స్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండ్ యూసేజ్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్. సో మనకు ఆల్రెడీ అలొకేట్ చేసిన ఫండే 1%. ఈ 1% ఫండ్లో కూడా మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఫర్ హైరింగ్, ఎక్విప్మెంట్, అవుట్ రీచ్ కోసం మనం ప్రాపర్గా స్పెండ్ చేయట్లేదు. అన్నెసెసరీ ఖర్చులు అనేవి ఎక్కువగా చేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. అండ్ ఆల్సో LADC స్కీమ్ అనేది ఉంటుంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ అని అంటామన్నమాట. సో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్. సో దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాము అని అంటే 2022లో లాంచ్ చేసాం, కానీ స్టిల్ ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ రీచ్. ఓకే, దీనికి ప్రాపర్ రిసోర్సెస్ అనేవి మనం అలొకేట్ చేయలేకపోతున్నాం. సో ప్రాపర్ రిసోర్సెస్ అందజేయకపోవడం వల్ల అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనమాట. సో బేసికలీ ఈ స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే వాట్ విల్ డూ త్రూ దిస్ పర్టికులర్ స్కీమ్, దట్ ఈస్ LADC అని అంటే దిస్ ఇస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ దట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై నాల్సా. సో ఇదేం చేస్తుంది అని అంటే ఎవరైతే కన్విక్ట్స్ ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వీళ్ళకి లీగల్ సపోర్ట్స్ని మనం అందిస్తామన్నమాట. కానీ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్. ఓకే, దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏం మెన్షన్ చేస్తారంటే ఆర్టికల్లో అడ్మినిస్ట్రేటివ్ రిజిడిటీ ఇస్ అనదర్ ప్రాబ్లం. సో స్టేట్ లెవెల్ లీగల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, లీగల్ సర్వీస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా అటానమీ లేదు. చాలా మట్టుకు ఫండ్ డీలేస్ అనేవి చూస్తూ ఉంటాం. ఫండ్ యూటిలైజేషన్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్గా జరగట్లేదు అనమాట. సో ఇవన్నీ జరగకపోవడం వల్ల మనకి అడ్మినిస్ట్రేటివ్ రిజిడిటీ ఆర్ మిస్గవర్నెన్స్ అనేది అవుతుందన్నమాట ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్లో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. వాట్ ఐవ్ టోల్డ్, ఒకటి వచ్చేసి అండర్ ఫండింగ్ చూస్తున్నాము. పర్ క్యాపిటల్ స్పెండింగ్ జస్ట్ 6 రూపీస్ ఉంది. ఓకే,
పారాలీగల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది డ్రాప్ అవుతుంది రోజు రోజుకి. అండ్ వాళ్ళకి ఇచ్చే హానరేరియం కూడా చాలా తగ్గిపోతుంది, పూర్గా ఉంటుంది, అందుకే వాళ్ళు డ్రాప్ అవుతున్నారు. అండ్ ఫండ్ యూసేజ్ కూడా మనం చాలా రెస్ట్రిక్టెడ్గా యూజ్ చేస్తున్నాం. ఎల్ఏడిసి స్కీమ్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిజిడిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది, లెట్స్ సీ. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏం చెప్పాను, ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ ద బడ్జెట్ అలొకేషన్ ఇస్ వెరీ వెరీ పూర్ అని చెప్పాను. కాబట్టి మనం ఏం చేయాలి, బడ్జెట్ స్పెండింగ్ని పెంచాలి. ఓకే, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సబ్స్టాన్షియల్ బడ్జెట్ అమౌంట్. ఓకే, సబ్స్టాన్షియల్గా బడ్జెట్ ఎన్హాన్స్మెంట్ అనేది మనం చేయాలన్నమాట. అంటే ఏం చేయొచ్చు, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద లీగల్ ఎయిడ్ స్పెండింగ్ అట్లీస్ట్ 2 to 3% ఆఫ్ ద టోటల్ జస్టిస్ బడ్జెట్. జస్టిస్కి మనం స్పెండ్ చేసే బడ్జెట్లో అట్లీస్ట్ 2-3%. సో బేసిక్గా మనకు 1% ఉంది, దాని నుంచి మనం 2 to 3%కి పెంచడం మనం చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఫండ్స్ని కూడా టైమ్లీ డిస్బర్స్మెంట్ అనేది చేయాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ వే ఫార్వర్డ్ దట్ వీ కెన్ సజెస్ట్. అండ్ ఆల్సో నేను ఇంకేం చెప్పాను, ఎవరైతే ఈ పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి హానరేరియంస్ చాలా తక్కువగా ఇస్తున్నారు కాబట్టి మినిమం వేజ్ని మనం అక్కడ అప్లై చేయాలి. మినిమం వేజ్ రూల్స్ని మనం వాళ్ళకి అప్లై చేయాలన్నమాట. సో దట్ వాళ్ళకి ప్రాపర్గా అమౌంట్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద వాలంటీర్ బేస్. సో వాళ్ళకి ప్రాపర్గా హనారేరియం ఇస్తే, మినిమం వేజెస్ని మనం వాళ్ళకి అప్లై చేస్తే, ఓకే, వాళ్ళని మనం ఏం చేయొచ్చు, వాళ్ళ యొక్క బేస్ని పెంచవచ్చు, వాలంటీర్స్కి ప్రాపర్గా రిక్రూట్ చేయొచ్చు, ట్రైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రాపర్గా వాళ్ళకి లాయర్స్ని, లీగల్ సర్వీస్ అథారిటీస్ యొక్క పవర్స్ ఇవన్నీ మనం తీసుకోవాలన్నమాట, స్టెప్స్ లోకల్ లెవెల్లో. అండ్ ఆల్సో ఫండ్ అలొకేషన్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్. సో స్టేట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ అటానమీ ఉంటుంది, ప్రాపర్ డిస్క్రిషన్ అనేది ఉంటుంది అనమాట టు స్పెండ్ ఇన్ ద లోకల్ నీడ్స్. సో ఆ డిస్క్రిషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఎల్ఏస్కి ప్రాపర్గా అటానమీ అనేది ఉండట్లేదు. సో వాటికి ప్రాపర్ అటానమీ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్గా మనం ఫండ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అండ్ దే హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ వెల్. అండ్ ఆల్సో మనము లోకల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి రూరల్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో. అండ్ ఆల్సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో మనకి, ఈ లోక్ అదాలత్స్ అని, ఓకే, టెలీలాస్ అని, వీటన్నిటికీ ఈ లోకల్ ఏరియాస్ని వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం లింక్ చేసుకుంటే మనకి ఆల్టర్నేట్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఈ కోడ్స్ని కూడా మనం ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఓకే, వీ కెన్ ప్రమోట్ ఈ కోడ్స్. ఓకే, సో దాట్ వేలో, ఆ పర్టికులర్ వేలో ఈ లోక్ అదాలత్స్, ఈ కోర్ట్స్ని తీసుకురావడం వల్ల జస్టిస్ అనేది యాక్సెసిబుల్గా మారుతుంది. ఓకే, వాళ్ళ యొక్క డోర్ స్టెప్స్లోనే వాళ్ళకి జస్టిస్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ ఆల్సో ఎల్ఏడిసి, ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. వీ హ్యావ్ టు మోడల్ ఇట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, ప్రాపర్ ఎవాల్యుయేషన్స్ చేయాలి, బడ్జెట్లో సపోర్ట్ అనేది మనం ఇవ్వాలి అనమాట. అయితే ఇంకొకటి తెలిస్తే మీకు షాక్ అవుతారు. సో బేసిక్గా చాలా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఆర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో వెన్ స్టేట్స్ నీడ్ టు అలొకేట్ సమ్ బడ్జెట్, సో చాలాసార్లు ఏం చేస్తుంది అంటే స్టేట్స్ విల్ బి రెలక్టెంట్ టు స్పెండ్. బట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి సంబంధించి కొన్ని ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఓకే, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఏరియాస్లో ఏంటంటే స్టేట్ ఈజ్ అలొకేటింగ్ మోర్ టు ద లీగల్ ఎయిడ్ దాన్ ద సెంటర్. ఓకే, సో కాబట్టి ఇలాంటి స్టేట్స్ నుంచి మనం చూసి నేర్చుకోవాలి. సెంటర్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ బడ్జెట్ అలొకేషన్. సో సెంటర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో స్టేట్కి కూడా అంతే ఉంటుంది. కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు స్పెండ్ ప్రాపర్లీ ఇన్ ద లీగల్ ఎయిడ్ అనమాట. బడ్జెటరీ అలొకేషన్ని పెంచుకోవాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోకల్ ఏరియాస్లో అవేర్నెస్ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కూడా మనము తీసుకురావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ది వాలంటీర్స్. ఓకే, పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ని వాలంటీర్స్ ద్వారా, అండ్ ఆల్సో అదే కాదు మీడియా ద్వారా, లోకల్ బాడీస్ ద్వారా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనం ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. సో అండ్ వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ద నీడ్ ఆఫ్ ది రైట్ టు ఫ్రీ లీగల్ యాక్సెస్. ఇది మన రైట్ అని చెప్పేసి వాళ్ళకి ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్ us see the question of it. So now let's solve the question. Access to legal aid is not charity but a constitutional right essential for achieving inclusive justice. Critically examine the state of legal aid delivery in India, highlighting the challenges and suggesting measures for strengthening it. First particular thing మనం ఏం చేయాలి, క్వశ్చన్ని చదవాలి. క్వశ్చన్ని చదివిన తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకి ఏంటి, దిస్ ఇస్ జస్ట్ అ స్టేట్మెంట్.
యాక్సెస్ టు లీగల్ ఎయిడ్ ఈజ్ నాట్ చారిటీ. కానీ ఇది స్టేట్మెంట్ అని చెప్పేసి దాన్ని పక్కన వదిలేదు, అది ఇవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఈ పర్టికులర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము యూటిలైజ్ చేసుకోవాలి మన ఆన్సర్లో. ఓకే, యాక్సెస్ టు లీగల్ ఎయిడ్ ఈజ్ నాట్ చారిటీ బట్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ఇంక్లూజివ్ జస్టిస్. సో యూటిలైజ్ ఇట్ ఇన్ ఇంట్రడక్షన్. సో బేసికలీ మనకి యూ హ్యావ్ టు రైట్ దట్ legal aid is not charity, okay, so but it is a constitutional right that is as per DPSPs, okay. So DPSPs lo manam 42nd amendment dwara we have added it as a constitutional right under, so basically so and so article lo under ee article lo manam దీన్ని తీసుకొచ్చాం under 39A అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో 39A mandates the state to ensure equal justice అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి రాసేసి యూ హ్యావ్ టు రైట్ ది ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, సో ఇంట్రడక్షన్ని రాసి దాని తర్వాత మీరు ఇంట్రడక్షన్లోనే మీరు ఏం చేయొచ్చు, సో పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ని ఎనాక్ట్ చేసిందని చెప్పేసి రాయాలి. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987. సో యాజ్ పర్ ఇట్ వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ నాల్సా and SLS in the state level and like in the national level and the state level respectively and rasesi you have to go to the body part. Body part lo em cheyali, what they have asked anedi manam chudam. Okay, critically examine, okay, remember this directive word, critically examine the state of legal aid delivery in India. So legal aid delivery యొక్క state దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తాం, త్రూ ఫ్యాక్ట్స్ అనమాట, త్రూ డేటా అనమాట. ఇండియా జస్టిస్ రిపోర్ట్ని మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ సజెస్టింగ్ ద మెజర్స్ ఫర్ స్ట్రెంథనింగ్ అప్ ఇట్. ఓకే, సో ఇంట్రడక్షన్ రాశారు, ఇంట్రడక్షన్లో మీరు ఆ స్టేట్మెంట్ని యూటిలైజ్ చేసుకున్నారు అండ్ ఫ్యూ ఆర్టికల్స్ని మెన్షన్ చేశారు. యాజ్ it looks good when you mention the articles in the Indian polity answers, governance answers and wherever it is necessary. And whenever you're going to the body part, you need to address the key demand of the question. Key demand of the question ఏంటి ఇక్కడ, సో వాళ్ళు ఇక్కడ డైరెక్టివ్ వర్డ్ క్రిటికలీ ఎగ్జామైన్ అంటున్నారు కాబట్టి మనం బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటే ఏంటి, లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి సంబంధించిన ఫ్యూ ఇంపార్టెంట్ సక్సెసెస్ ఆర్ దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం మెన్షన్ చేయాలి. సో ద స్టేట్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీని మెన్షన్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ 2 or 3 points. సో 1 out of ఇంత మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి ఉన్నాయి, ఇంత బడ్జెట్ అలొకేషన్ చేస్తాం, సో పర్ క్యాపిటా ఇంత ఉంది అని చెప్పేసి ఏదో ఒక ప్రస్తుతం ఉన్న స్టేటస్ని మీరు మెన్షన్ చేసి దెన్ సో ఒక డయాగ్రమెటిక్ ఫార్మాట్లో, సో ఎందుకంటే సిగ్నిఫికెన్స్ గురించి డైరెక్ట్గా అడగలేరు కాబట్టి డయాగ్రమెటిక్ ఫార్మాట్లో సో ఇలా మెన్షన్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అంటే ఇది వల్నరబుల్ సెక్షన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రీవియస్గా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, హౌ ఇట్ విల్ హెల్ప్ ఇన్ అప్లిఫ్టింగ్ ద రూరల్ ఏరియాస్, హౌ ఇట్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ ది ఆల్టర్నేటివ్ ప్రమోటింగ్ ది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అని చెప్పేసి ఇలా ఒక హబ్ అండ్ స్కోప్ మోడల్లో కానీ ఏదో విధంగా కానీ ఒక డయాగ్రామ్ని పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. యాజ్ దిస్ ఇస్ నాట్ ఎ కీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. కీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, ఛాలెంజెస్ని మెన్షన్ చేయాలి. లీగల్ ఎయిడ్ వల్ల మనకి ఏం ఛాలెంజెస్ ఉన్నాయనేది రాసి ఒక 3 or 4 pointsని మెన్షన్ చేయాలి విత్ సబ్స్టాన్షియేషన్స్. దెన్ యూ గో టు ద మెజర్స్ పార్ట్ని రాసేసి ఎండింగ్లో ఒక 2 important మంచి లైన్స్తోని ఒక ఇన్నోవేటివ్ లైన్స్తో ఏం చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో యూ కెన్ యూజ్ ద ఈజియర్ వన్స్ లైక్ జస్టిస్ డీలేడ్ ఇస్ జస్టిస్ డీనేడ్. ఇంత సింపుల్ టర్మ్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కన్క్లూజన్స్లో. సో మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకొని ఆన్సర్స్ని ప్రజెంట్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us look at the next article, spectacle, privacy and sharing in the digital age అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ తెలుసుకుందాం, దాని తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఆర్టికల్ని నేర్చుకుందాం అనేది చూద్దాం. సో బేసిక్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్ ఇస్ రీసెంట్గా ఒక వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ బికమ్ అ వైరల్ థింగ్. ఓకే, ఒక పర్టికులర్ వీడియో క్లిప్పింగ్ రిలేటెడ్ టు అ కన్సర్ట్. ఓకే, కోల్డ్ ప్లే కన్సర్ట్కి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్, అందులో ఒక పర్టికులర్ కంపెనీ యొక్క CEO అండ్ కొలీగ్, ఒక హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కొలీగ్, వీళ్ళ యొక్క వీడియో అనేది క్యాప్చర్ అయింది అండ్ ఇట్ గాట్ వైరల్డ్ వితౌట్ ఎనీ కన్సెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో కన్సెంట్ లేకుండా రైట్ టు ప్రైవసీ అనేది వైలేట్ అయిందనమాట. సో దిస్ హ్యాస్ లెడ్ టు లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ అండ్ ఆల్సో ట్రోలింగ్కి గురైనారు అండ్ ఆల్సో రెప్యుటేషనల్ లాస్ అనేది కూడా జరిగింది ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ. సో ఈ పర్టికులర్ న్యూస్ కాంటెక్స్ని తీసుకొని లెట్స్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, దీన్ని మనం ఎక్కడ లింక్ చేసుకుందామనంటే GS4
GS 4లో మనకి హ్యూమన్ వాల్యూస్ అండ్ మీడియా, టెక్నాలజికల్ ఎథిక్స్, మోరల్స్ ఇన్ మీడియా, ఓకే. సో ఇలాంటి టాపిక్స్ అన్నిటితో లింక్ చేసుకొని, సో ఒకవేళ ఇదే క్వశ్చన్ ఆర్ ఇదే అప్లైడ్ ఎథిక్స్ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగితే మనం ఎలా అడ్రస్ చేయాలి, ఎలాంటి థియరీస్ని మనం రిప్రజెంట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. ఎథికల్ యాంగిల్ చూసే ముందు సో రైట్ టు ప్రైవసీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అనేది చూద్దాం. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రైట్ టు ప్రైవసీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో నేను ఇంతకుముందు ఆర్టికల్లో చెప్పినట్టు కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే ఒక ప్రొవిజన్ అనేది వస్తుంది ఆర్టికల్ 21 కింద. సో దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ ఒక పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దట్ ఈస్ కేస్ పుట్టుస్వామి కేస్ 2017లో జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ కూడా ఆర్టికల్ 21 కిందకే వస్తుందని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి మనం రైట్ టు ప్రైవసీని కూడా ఒక ఫండమెంటల్ రైట్గా ట్రీట్ చేయడం జరుగుతుందనమాట. సో కన్సెన్సస్ లేకుండా, దట్ ఈస్ నాన్ కన్సెన్షియల్ ఫిల్మింగ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఏదైతే ఫిల్మింగ్ చేశారో దాన్ని సర్క్యులేట్ చేయడం వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పీపుల్, ఇది ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క పర్సనల్ కంటెంట్ ఏదైతే వైలేట్ అవుతుందో వాళ్ళ యొక్క ప్రైవసీ రైట్స్ని ఎరోడ్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ఇది మనకేంటి, దిస్ ఇస్ అ పర్టికులర్ కేస్ వేర్ సంథింగ్ ఓకే గోయింగ్ బియాండ్ ఇండియా. ఓకే, ఈ కేస్ అనేది ఇట్స్ నాట్ ఇన్ ఇండియా బట్ యా, ఈ కేసెస్ అనేవి రిపీటెడ్గా మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. సో దాన్ని మనము ఇండియన్ కాంటెక్స్లో చూస్తున్నాం అనమాట ఈ పర్టికులర్ ఆర్టికల్ని. ఓకే, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి యాజ్ పర్ ఆర్టికల్ 19 క్లాస్ 2. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, సో దానికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఆర్టికల్ 19 క్లాస్ 2లో మనకి మెన్షన్ చేశారు. సో ఎలాంటి టైంలో మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయంటే, ఇఫ్ దట్ పర్టికులర్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వైలేటింగ్ డీసెన్సీ అండ్ మొరాలిటీ, డిఫమేషన్ కేసెస్ అయినా, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన, వీటన్నిటిని రెస్ట్రిక్షన్స్గా తీసుకుంటాం అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 2. సో దీన్ని మనం ఎథికల్ మిస్యూజ్ అని కూడా అనొచ్చు, ఒకవేళ వేరే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ డిగ్నిటీని మనం వైలేట్ చేస్తే. అండ్ ఇదే కాదు, మనకి ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంటుంది ఆర్టికల్ 38లో మీరు తీసుకున్నా, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్న ఆర్టికల్ 51. ఓకే, ఒకటి వచ్చేసి మనకి డిపిఎస్పీస్లో, ఇంకొకటి ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది. సో బేసికలీ ఒక పర్టికులర్ ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయడం, ఓకే, వైలేట్ చేయకపోవడం అనేది మనకి డిపిఎస్పీస్లో కూడా ఉంటుంది. అండ్ ఇట్స్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు డెవలప్ ఎ స్పిరిట్ ఆఫ్ హ్యూమనిజం. ఓకే, ఒక విమెన్కి సంబంధించి డెరగేటరీ రిమార్క్స్ చేయకపోవడం అనేది కూడా మన యొక్క ప్రాథమిక బాధ్యత అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మీరు ఓన్లీ నాన్ కన్సెన్షియల్ వైరలింగ్ ఆఫ్ ద న్యూస్ ఆర్ దీని కాంటెక్స్లోనే చూడకుండా యూ కెన్ ఆల్సో సీ విత్ రెస్పెక్ట్ టు రీసెంట్గా మనకి ఫేక్ న్యూస్, ఒక పర్టికులర్ పర్సన్ మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, అండ్ ఆల్సో దెర్ ఆర్ డీప్ ఫేక్ వీడియోస్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ టైమ్స్లో, అండ్ సైబర్ క్రైమ్స్. సో దాంట్లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ డిస్కషన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ an ethical analysis using multiple frameworks and multiple theories. Let's see that. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే రైట్ టు ప్రైవసీ గురించి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎథికల్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, లెట్స్ డూ అన్ ఎథికల్ అనాలిసిస్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. సో మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇఫ్ యూ టేక్ డియంటాలజికల్ ఎథిక్స్, దట్ ఈస్ బై కాంత్ ఇచ్చిన సిఐ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో CI 2లో మనకి కాంత్ ఏం చెప్పారు అని అంటే, హీ హాజ్ ఎంఫసైజ్డ్ దట్ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు ట్రీటెడ్ లైక్ ఎన్స్ అండ్ నాట్ లైక్ మీన్స్లా ట్రీట్ చేయొద్దు, ఎన్స్లా ట్రీట్ చేయాలని చెప్పారు. కాబట్టి ఈ వైరల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వితౌట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ వాళ్ళని మనము ఆబ్జెక్టివ్గా ట్రీట్ చేయడం. సో ఆబ్జెక్టివ్గా ట్రీట్ చేయడం అవుతుంది అంటే వీఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ద హ్యూమన్స్ అనమాట, వీఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ద ఇండివిజువల్స్. మనకి వ్యూస్ కోసం, మన యొక్క పాపులారిటీ కోసం మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ హ్యూమన్స్ యాజ్ అన్ ఆబ్జెక్టిఫై చేస్తున్నాం అనమాట. ఇలా ఆబ్జెక్టిఫై చేయడం అనేది ఏంటంటే వీఆర్ ట్రీటింగ్ ద హ్యూమన్స్ యాజ్ మీన్స్ టు అచీవ్ అవర్ ఎండ్స్. మన యొక్క ఎండ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి హ్యూమన్స్ని మనం మీన్స్గా యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ అగేన్స్ట్ ది డియంటాలజికల్
ethics which is given by Kant. So these are against the Kantian principles. Okay, so కాబట్టి మనం ఏం చేయాలి, we have to take the consent of the person before uploading and before filming that particular person's privacy. ఓకే, ప్రైవసీ అనే కాదు, వాళ్ళ యొక్క ఏదైనా మనం ఫిల్మ్ చేసే ముందు వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోవడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో దట్ ఇన్వాల్వ్స్ రెస్పెక్ట్స్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. నెక్స్ట్ ఇంకే దానితో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు, వీ కెన్ లింక్ ఇట్ విత్ కాన్సిక్వెన్షియల్ థియరీ. ఓకే, బేసిక్గా దీన్ని మనము ఒక యూటిలిటేరియన్ లైక్ పర్స్పెక్టివ్లో విచ్ ఇస్ గివెన్ బై మిల్ అండ్ బెంథమ్. సో దాంతో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్పారు, సో ఈ పర్టికులర్ కంటెంట్ అనేది ఎంటర్టైనింగ్ అయినప్పటికీ నెట్ సఫరింగ్ చూసుకుంటే దిస్ కెన్ లీడ్ టు లాస్ ఆఫ్ జాబ్, ట్రోలింగ్కి గురవుతారు, దిస్ విల్ లీడ్ టు మెంటల్ ట్రామా. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దిస్ పర్టికులర్ థింగ్. సో మనకి యూటిలిటేరియనిజం ఏం చెప్తుంది, దిస్ స్పీక్స్ అబౌట్ లార్జర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ, రైట్. సో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మనం లార్జర్ గుడ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్క్ అనేది మనం చూడాలి. అంటే అందులో నెగటివ్ అనేది కొంచెం ఉన్నా మనకు ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఎంత పాజిటివ్ వస్తుంది, ద నెట్ పాజిటివ్ ఎంత ఉంది అనేది చూడాలి. నెట్ పాజిటివ్ అనేది లేకుండా నెట్ సఫరింగ్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్లీ దట్ విల్ బి అగేన్స్ట్ ద కన్సిక్వెన్షియలిజం ఆల్సో. యూటిలిటేరియనిజంకి కూడా అగేన్స్ట్గా ఆ పర్టికులర్ యాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సో డియంటాలజికల్ ఎథిక్స్కి కూడా అది అగేన్స్ట్గానే వర్క్ అవుతుంది, ఈ రైట్ టు ప్రైవసీ అండ్ ఈ వైరల్ వీడియోస్ వితౌట్ కన్సెంట్. సో దట్ ఈస్ అగేన్స్ట్ ద కన్సిక్వెన్షియల్ అండ్ ఆల్సో యూటిలిటేరియనిజం ఆల్సో. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ మనకి అరిస్టాటిల్ ఇచ్చిన వర్చ్యూ ఎథిక్స్కి కూడా ఈ పర్టికులర్ థింగ్ అనేది అగేన్స్ట్. వర్చ్యూ ఎథిక్స్ ఏం చెప్తుంది, ఎథికల్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ బ్రింగింగ్ ద వర్చ్యూ ఆఫ్ హ్యాపీనెస్. ఫర్ ద వర్చ్యూ ఆఫ్ హ్యాపీనెస్ మనకి ఏముండాలి, ఒక ఎథికల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. ఎథికల్ క్యారెక్టర్లో రైట్ టు ప్రైవసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎథికల్ క్యారెక్టర్లో కన్సెంట్ తీసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అచీవ్ ద హ్యాపీనెస్, ద ఎండ్ గోల్ ఆఫ్ అ పర్సన్ ఇస్ ద వర్చ్యూ ఆఫ్ హ్యాపీనెస్. ఫర్ ద వర్చ్యూ ఆఫ్ హ్యాపీనెస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ అండ్ ఎథికల్ క్యారెక్టర్. ఒక వర్చువల్ క్యారెక్టర్ అనేది మనకి ఒక ఎథికల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ కన్సెంట్ లేకుండా మనము ఒక పర్టికులర్ వీడియోని వైరల్ చేయడము, వాళ్ళ యొక్క పర్టికులర్ ప్రైవసీని మనం భంగం కలిగించడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ద వర్చ్యూ ఎథిక్స్ దట్ ఈస్ ప్రపోజ్డ్ బై అరిస్టాటిల్ అనమాట. ఓకే, సో బేసిక్గా మనం ఒక పర్సన్ యొక్క స్థితిలో మనం ఉండి ఆలోచించాలంటే వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్ వైల్ డూయింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు బీ కంపాషనేట్ ఎనఫ్. Okay, we have to be empathetic, we have to be compassionate enough to understand that particular person feeling. We have to put ourselves in the shoes of that particular person while doing anything. So దాన్ని మనం ఏమంటాం, ఎథికల్ క్యారెక్టర్ అని అంటాం అనమాట. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ రైట్ టు ప్రైవసీని భంగం కలిగించడం కానివ్వండి, నాన్ కన్సెన్షియల్ ఫిల్మింగ్ కానివ్వండి, మనకి ఇదంతా నాన్ కన్సెన్షియల్ ఫిల్మింగ్తో పాటు వైరల్ కూడా చేసేసారు దీన్ని. దానివల్ల వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ అనేది తగ్గిపోయింది పబ్లిక్లో. ఓకే, వితౌట్ ఎనీ కన్సెంట్ అని చేయడం వల్ల. ఓకే, సో డెఫినెట్లీ ఎవరైతే ఈ కంటెంట్ని షేర్ చేస్తున్నారో దే ఆర్ ల్యాకింగ్ కంపాషన్. ఓకే, దే ఆర్ ల్యాకింగ్ ప్రూడెన్స్, దే ఆర్ ల్యాకింగ్ దట్ ఎథికల్ అక్యూమెన్. ఓకే, దేర్ ఎథికల్ కంపాస్ ఇస్ నాట్ డైరెక్టింగ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, వాళ్ళ యొక్క కంపాస్ ఏదైతే మోరల్ కంపాస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ అన్ ఎథికల్ వే. సో డెఫినెట్లీ దట్ పర్టికులర్ యాక్ట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ నాన్ ఎథికల్ యాక్ట్ ఆర్ అనెథికల్ యాక్ట్ అని మనము డీల్ చేయొచ్చు. అండ్ లెట్స్ టేక్ అనదర్ పర్టికులర్ థియరీ ఆల్సో. ఓకే, సో డిజిటల్ విజిలాంటిజం అండ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ అగేన్స్ట్ ద రోషన్ థియరీ ఆఫ్ జస్టిస్ ఆల్సో. లెట్ మీ రైట్ ఇట్. సో దట్ ఈస్ అగేన్స్ట్ జాన్ రాల్స్ ఇచ్చిన థియరీ ఆఫ్ జస్టిస్కి అగేన్స్ట్గా కూడా ఆ పర్టికులర్ యాక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ఫార్మల్ సోషల్ పనిష్మెంట్ విల్ ల్యాక్ ది ప్రొసీజరల్ ఫెయిర్నెస్. సో మనం ఇన్ఫార్మల్గా ఏ పర్టికులర్ యాక్ట్ అయినా మనం దానికి జడ్జి చేసినా, దానికి పనిష్మెంట్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలో క్లిక్ అయింది ఒకవేళ రాంగ్ యాక్ట్ అని అనుకుందాం. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ ఫిల్మింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, సో అక్కడ ఏమవుతుంది అని అంటే
ఈ పర్టికులర్ వీడియో ఆర్ ఫిల్మింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఇన్ ద పబ్లిక్ వితౌట్ టేకింగ్ ఓనీ ప్రొసీజరల్ ఫెయిర్నెస్, వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ ప్రొసీజర్స్, జస్టిస్, లా, కాన్స్టిట్యూషన్ ఎక్సెట్రా, దాంట్లో మనకి ఏమవుతుంది అని అంటే మనం తీసుకొచ్చే జస్టిస్, మనం ఇచ్చే సోషల్ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ డెఫినెట్లీ ల్యాక్ వాట్ ఈస్ సో కాల్డ్ యాజ్ ప్రొసీజరల్ ఫెయిర్నెస్. సో మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, మాబ్ లించింగ్. సో mob lynching is a social punishment. So this will not be backed by any law. This will be not backed by any procedure. This will not be backed by any legal frameworks. Right? కాబట్టి మనం మాబ్ లించింగ్ ఏమనొచ్చు, మాబ్ లించింగ్ ఇస్ అన్ అన్ఎథికల్ యాక్ట్ యాజ్ పర్ జాన్ రాల్స్ ప్రిన్సిపల్ ఆర్ జాన్ రాల్స్ థియరీ. ఓకే, జాన్ రాల్స్ ఇచ్చిన ప్రొసీజరల్ ఫెయిర్నెస్ అండ్ థియరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దానికి అగేన్స్ట్గా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో రాల్స్ ఈజ్ అడ్వకేటింగ్ దాట్ ఒక సిస్టమ్ మనకు ఏర్పాటు కావాలి వేర్ మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ ఆల్సో మనం ఇందులో వైరల్ మోరలిజంని మనము ప్రమోట్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ల్యాక్ అయ్యి వైరల్ వీడియోస్లో వీఆర్ టార్గెటింగ్ విమెన్, వీఆర్ ఇంక్లూడింగ్ ద డెరగేటరీ రిమార్క్స్ ఆన్ విమెన్, మైనారిటీస్ని టార్గెట్ చేస్తున్నాం ఒక్కొక్కసారి, and we are targeting economically weaker sections in these viral videos. So definitely మనం ఏం చేయాలి అని అంటే we have to go in an ethical way. Value inculcation is very very important, especially చిన్న పిల్లలు, children are filming the videos, they have to be properly socialized by the parents. Okay, సో ఇవన్నీ స్టెప్స్ని మనం తీసుకోవడం ఇంపార్టెంట్. వాల్యూ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో corporate and institutional responsibilities, another theory that we can link it with. Okay, so Hans Jonas ఎవరైతే ఉంటారో he has given ethics of responsibility అనే ఒక థియరీని ఇచ్చారు. ethics of responsibility అనే ఒక థియరీని ఇచ్చారు. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తున్నామో ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ పర్టికులర్ కంటెంట్ వైరల్, ఆ పర్టికులర్ సోషల్ మీడియాని ఓకే హోస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు హ్యావ్ దట్ పర్టికులర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. టెక్నాలజికల్ ఫోర్సైట్ అనేది అవసరం అనమాట. ఆ అలాగరిథమ్స్ వల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. ప్రాపర్ మానిటరింగ్ అనేది చేయాలన్నమాట. ప్రైవసీ నార్మ్స్ని ప్రాపర్గా అధేర్ కావాలి. ఓకే, ద డ్యూటీ గోస్ బియాండ్ ద లీగాలిటీ. లీగల్ ప్రొవిజన్స్ ఉంటే మనకు సరిపోవు. సో ద థింగ్స్ ఆర్ గోయింగ్ beyond the legal frameworks or legality of that particular issue. We have to go beyond the legal things. We have to act in a moral way or ethical way. Human dignity and privacy కి సంబంధించిన ఇష్యూ ఇది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మనం ఏమేమి లింక్ చేసుకున్నాం ఇక్కడ. సో వీ హ్యావ్ లింక్డ్ ఇట్ విత్ ద డిఫరెంట్ థియరీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లింక్డ్ ఇట్ విత్ ది డియంటాలజికల్ ఎథిక్స్ ఆఫ్ కాంట్, వేర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ మనకి మీన్స్గా హ్యూమన్ని ట్రీట్ చేయాలి. లైక్ హ్యూమన్స్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ మీన్స్, దే హ్యావ్ టు బీ ట్రీటెడ్ యాజ్ ఎండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చూసాము, యుటిలిటేరియనిజం విచ్ ఇస్ గివెన్ బై మిల్ అండ్ బెంథమ్. సో దాన్ని బట్టి కూడా నెట్ సఫరింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇన్ ద లాస్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూసాం, వర్చ్యూ ఎథిక్స్ బై అరిస్టాటిల్. సో దీన్ని బట్టి కూడా మనకి ఏమవుతుంది అని అంటే కంటెంట్ మోడరేషన్ ఆర్ నాన్ కన్సెన్షియల్ బేస్డ్ ఫిల్మింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏమవుతాయి, these are violating the principle of virtues. These are violating the principle of virtue ethics. సో ఇక్కడ మన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో ఈ క్యారెక్టర్ ఏం సిగ్నిఫై చేస్తుంది అని అంటే దట్ పర్టికులర్ పర్సన్ హూ ఇస్ ఫిల్మింగ్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ల్యాకింగ్ కంపాషన్, ఈజ్ ల్యాకింగ్ ఎంపతి, ఈజ్ ల్యాకింగ్ prudence, and he is lacking that ethical acumen, he is lacking ethical aptitude. Okay, so this is against virtue ethics also. And also జాన్ రాల్స్ ఇచ్చిన రాల్సియన్ థియరీ ఏదైతే ఉంటుందో థియరీ ఆఫ్ జస్టిస్, సో దాన్ని కూడా వైలేట్ చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ద ప్రొసీజరల్ జస్టిస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పాను, హాన్స్ జానస్ ఎథిక్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషనల్స్ ఏవైతే సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ హూ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ నాట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ యాక్టివిటీస్. Okay, they have to monitor it properly. They have that responsibility to monitor it in a proper way. Okay, I hope you have understood how we are linking it with the theories of that particular ethics. Okay, మనం ఏవైతే ఎథిక్స్లో స్టాటిక్ ప్యాడ్లో థియరీస్ నేర్చుకుంటామో దానికి మనం లింక్ చేస్తూ దీన్ని ఓకే డీకోడ్ చేయడం జరిగిందనమాట.
కాబట్టి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేస్తే మనం ఇవన్నిటిని మనం మార్చొచ్చు? మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ వాల్యూ ఇన్కల్కేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాల్యూ ఇన్కల్కేషన్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? స్కూల్స్ నుంచి మొదలవ్వాలి. ఓకే, సో పేరెంట్స్, స్కూల్స్, ఫ్యామిలీ, ఓకే, అండ్ టీచర్స్. వాల్యూ ఇన్కల్కేషన్ బై టీచర్స్, వాల్యూ ఇన్కల్కేషన్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, సొసైటీ, మీడియా, ఓకే, సినిమాస్, మీడియా, సినిమా, టీవీ, న్యూస్ పేపర్స్. సో ఇలా వాల్యూ ఇన్కల్కేషన్లో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ టు టేక్ పార్ట్. ఓకే, ఎథికల్ లిటరసీని మనం ప్రమోట్ చేయాలి. సివిక్ రెస్పాన్సిబిలిటీస్ని స్కూల్స్ నుంచే మనం ఇన్కల్కేట్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఆర్టికల్ 51A, దట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం స్కూల్స్ నుంచే అలవాటు చేయడం మొదలు పెట్టాలన్నమాట. అండ్ మనం సోషల్ మీడియాలో యూస్ చేసే ప్లాట్ఫామ్ అలాగరిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము రీడిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫాలో ఎథిక్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ is proposed by Hans Jonas. ఓకే, సో దట్ ఈస్ అనదర్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లీగల్ ప్రొటెక్షన్ని, ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ని కొంచెం స్ట్రెంథన్ అప్ చేయాలి. సో ప్రొసీజరల్ జస్టిస్ జరగాలి అని అంటే, యాజ్ పర్ డియాంటాలజీ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ విచ్ ఇస్ గివెన్ బై రాల్స్, ఇవన్నీ ప్రాపర్గా ప్రమోట్ అవ్వాలి అని అంటే లీగల్ నార్మ్స్ అండ్ లీగల్ ప్రొటెక్షన్ ప్రాపర్గా ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ప్రొసీజరల్ బేస్డ్ పనిష్మెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రొఫెషనల్ ఎథిక్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. వీ హ్యావ్ టు ఎంపవర్ ద పీపుల్ ఫర్ రెస్పాన్సిబుల్ జర్నలిజం. ఓకే, సో ఏదైతే మనము రిపోర్ట్ చేస్తున్నామో దాన్ని మనం ముందుగా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సెన్సేషనలిజంని అవాయిడ్ చేయాలి, ఎల్లో జర్నలిజంని ప్రమోట్ చేయకూడదు, ఎథికల్ స్టోరీ టెల్లింగ్ని మనం ప్రమోట్ చేయాలి, రాదర్ దాన్ దిస్ పర్టికులర్ క్లిక్స్ ఫర్ ది వ్యూస్, సో కాల్డ్ వ్యూస్ కోసం. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ రిఫ్లెక్టివ్ డిజిటల్ బిహేవియర్. అంటే ఇక్కడ మనము ఎథిక్స్ ఆఫ్ కేర్ని ప్రమోట్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి, అండ్ వీ హ్యావ్ టు ఆస్క్ బిఫోర్ షేరింగ్. ఈవెన్ మన రోల్ కూడా ఉంటుంది యాజ్ అ సిటిజన్. బిఫోర్ షేరింగ్ ఎనీ వీడియో, బిఫోర్ మేకింగ్ ఎనీ వీడియో వైరల్, వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్, ఈజ్ ఇట్ కైండ్ ఎనఫ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ కంపాషనేట్ ఎనఫ్ ఆర్ నాట్, am I doing an ethical act అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ లింక్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ది ethics that is part of GS4. Okay, now let's go to another article. So next article చూద్దాం. రీస్టోరింగ్ మ్యాంగ్రోవ్స్ కెన్ టర్న్ ద టైడ్ ఆఫ్ ఇండియాస్ కోస్టల్ సెక్యూరిటీ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను లాస్ట్ టైం డిస్కస్ చేసిన, అంటే డే బిఫోర్ యస్టర్డే డిస్కస్ చేసిన ఆర్టికల్స్లో కూడా మ్యాంగ్రోవ్స్ వాజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈవెన్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మ్యాంగ్రోవ్స్ వన్స్ అగైన్. ఇది మనకి GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్స్ అండ్ GS3లో ఎన్వైర్న్మెంట్లో పరంగా కూడా మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఎంపసైజింగ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మ్యాంగ్రోవ్స్ ప్రొటెక్షన్ అనమాట ఇండియాలో. సో విత్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్స్ ఎట్ రిస్క్ ఆఫ్ కొలాప్స్ బై 2050 అని ఒకవైపు ద నెగటివ్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ గురించి మెన్షన్ చేస్తూనే, ఇట్ ఆల్సో ఎంపసైజ్డ్ అండ్ ప్రేజ్డ్ ద స్టేట్ లెవెల్ ఎఫర్ట్స్ ఇన్ తమిళనాడు, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. అంటే ఈ పర్టిక్యులర్ ఏరియాస్లో మనకి కమ్యూనిటీ సైంటిఫిక్ కొలాబరేషన్స్, ఓకే, కమ్యూనిటీ పార్టిసిపేషన్, సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పార్టిసిపేషన్ అండ్ సైంటిఫిక్ కొలాబరేషన్స్ చేస్తూ మ్యాంగ్రోవ్స్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది, ఎన్హాన్స్ చేయడం జరిగింది, విచ్ హెల్ప్డ్ ఇన్ క్లైమేట్ రెసిలియన్స్, ఇంప్రూవింగ్ ద క్లైమేట్ రెసిలియన్స్ అని చెప్పేసి. సో ఒకవైపు సక్సెస్ని మెన్షన్ చేస్తూనే, ఇంకోవైపు హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్స్ ఆర్ ఎట్ రిస్క్ బై 2050 అని, సో ప్రస్తుతం ఉన్న లూప్ హోల్స్ గురించి కూడా హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలాంటి సమయంలో ఇండియా కెన్ ప్లే యాజ్ అ గ్లోబల్ లీడర్ ఇన్ మ్యాంగ్రోవ్ రీస్టోరేషన్, ఎందుకంటే మన స్టేట్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని చూద్దాం, మ్యాంగ్రోవ్స్ గురించి చూద్దాం, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అండ్ ఆల్సో ఛాలెంజెస్ అండ్ ద వే ఫార్వర్డ్. ఓకే, కాంప్రహెన్సివ్గా డీల్ చేసుకుందాం పదండి. సో మీరు మ్యాంగ్రోవ్స్ గురించి చూసినట్టయితే, దీస్ ఆర్ అ వెరీ యునీక్ ఈకో సిస్టమ్స్. సో ఎందుకనంటే మ్యాంగ్రోవ్స్ ఆర్ నోన్ ఫర్ ద అడాప్టేషన్. సో అందుకే మనం మ్యాంగ్రోవ్స్ని ఏమంటామనంటే, విల్ కాల్ దెమ్ యాజ్ అ మాస్టర్ ఆఫ్ అడాప్టేషన్ అనమాట. విల్ కాల్ దెమ్ యాజ్ మాస్టర్స్ ఆఫ్ అడాప్టేషన్. ఓకే, సో దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ దెర్ రెసిలియన్స్, రైట్? సో అవి అడాప్టేషన్కి, రెసిలియన్స్కి చాలా ఫేమస్. సో బేసికలీ ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి చాలా బయోడైవర్సిటీ రిచ్ ప్రాంతాలు. ఓకే,
సో మెయిన్లీ ఎందుకు అని అంటే ఇవి ఈకోటోన్ ఏరియాలో ఉంటాయి. అంటే ఈకోటోన్ ఏరియా అంటే ఏంటంటే సో ఒక రెండు ఈకో సిస్టమ్స్ మధ్యలో ఉన్న ఏరియాని ఈకోటోన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెట్లాండ్స్ ఉంటాయి, ఎస్టరీస్ ఉంటాయి, డెల్టాస్ ఉంటాయి, లగూన్స్ ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈకోటోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ ఏవైతే కోస్టల్ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకి హార్ష్ కండిషన్స్ ఉంటాయన్నమాట. వెరీ హార్ష్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్లో సెలినిటీ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది, సాయిల్ స్ట్రక్చర్ వీక్గా ఉంటుంది, వాటర్ లాగింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఒక యునీక్ ఈకోసిస్టమ్, ఒక యునీక్ కైండ్ ఆఫ్ ఫ్లోరా అనేది అక్కడ థ్రైవ్ అవుతుంది. దాన్నే మనం మ్యాంగ్రూవ్స్ అని అంటామన్నమాట. ఓకే, సో ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నోన్ ఫర్ దర్ అడాప్టేషన్, దే ఆర్ నోన్ ఫర్ దర్ రెసిలియన్స్. ఎందుకు అనంటే ఇవన్నీ కండిషన్స్ని తట్టుకొని కూడా అక్కడ అవి నిలబడుతున్నాయి కాబట్టి. మ్యాంగ్రూవ్స్ అనేవి న్యాచురల్గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో గొప్ప అనే కాదు, దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. మల్టీ డైమెన్షనల్స్ అండ్ మల్టీఫెసెటెడ్ సిగ్నిఫికెన్స్ అనేది ఉందన్నమాట ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్కి. ఓకే, బేసిక్గా మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే దీస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ కాల్డ్ న్యూమటోఫోర్స్. సో దే ఆర్ న్యూమటోఫోర్స్ అనమాట. న్యూమటోఫోర్స్ అంటే ఏంటంటే ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ గెట్ ప్రాపప్ అవుట్ సైడ్, వాటర్ సర్ఫేస్కి పైన ఇవి ప్రాపప్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ హౌ. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూసుకున్నట్టయితే ఎలా ప్రాపప్ అయ్యాయో అలా ప్రాపప్ అవుతాయి అన్నమాట. ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క రూట్స్ అనేవి వాటర్కి బయటకి వచ్చేస్తాయి. ఓకే, దిల్ కమ్ అవుట్ సైడ్ ద వాటర్ సర్ఫేస్. అండ్ ఆల్సో వీటికి స్టిల్ట్ రూట్స్ అనేవి ఉంటాయి. ఈ స్టిల్ట్ రూట్స్ ఏం చేస్తాయి అని అంటే అక్కడ ఉన్న వాటర్ లాగింగ్ కండిషన్స్ని తట్టుకునేలాగా ఇలా హారిజెంటల్ స్టిల్ట్ రూట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్షన్కి. అండ్ ఆల్సో మ్యాంగ్రూవ్స్కి యునీక్ ఫిల్టరేషన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇంత సెలినిటీ ఉన్నా కానీ సో అది ఫిల్టరేట్ చేసుకుంటుంది, సాల్ట్ రిమూవల్ అనేది కూడా చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్ యొక్క లీవ్స్ మీరు చూసుకున్నట్టయితే సో ఈ లీవ్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. సో వ్యాక్సీ నేచర్ అనేది ఉంటుంది. సో దట్ హెల్ప్స్ ఇన్ అడాప్టింగ్ టు దిస్ పర్టికులర్ హార్ష్ కండిషన్స్. సో ఇలా యునీక్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట అక్కడున్న ఆక్సిజన్ లెస్నెస్ని. ఓకే, ఇక్కడ మనకి బేసిక్గా ఇక్కడ నేను ఏం చెప్పాను, దీస్ ఆర్ న్యూమటోఫోర్స్. ఇక్కడ మనకి ఈ రూట్స్ అనేవి ప్రాపప్ అవుతాయి అని చెప్పాను. ఎందుకు ప్రాపప్ అవుతాయి, ఇక్కడ ఆక్సిజన్ లోపల వాటర్ లోపల తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ రూట్స్ అనేవి దాని మీద ఉన్న ఫోర్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ హెల్ప్ ఇన్ ఓకే ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనమాట. ఓకే, సాల్ట్ టాలరెన్స్ని పెంచుకోవడానికి దాంట్లో యునిక్ మెకానిజమ్స్ అనేవి కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ వై వీ కాల్ మ్యాంగ్రూవ్స్ యాజ్ మాస్టర్స్ ఆఫ్ అడాప్టేషన్. దే ఆర్ నోన్ ఫర్ దేర్ రెసిలియన్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం దీన్ని ఎందుకు చూస్తున్నాం ఆల్రెడీ చెప్పాను కదా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. సో దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ విత్ రెస్పెక్ట్ టు మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్షన్. మ్యాంగ్రూవ్స్ ఉన్న ఏరియాస్ని ఎక్స్పాండ్ చేయడంలో సో చాలా మంచి రోల్ని పర్ఫామ్ చేశాయి అన్నమాట ఈ పర్టిక్యులర్ ఏరియాస్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనకి ఆల్మోస్ట్ ద హెక్టార్స్ ఎట్ విచ్ దిస్ మ్యాంగ్రూవ్స్ ఆర్ స్ప్రెడెడ్ గాట్ డబుల్డ్ ఇన్ లాస్ట్ 4-5 years. అండ్ ఆల్సో దీనివల్ల అక్కడ టూరిజం కూడా పెరిగిందనమాట తమిళనాడులో. గుజరాత్లో కచ్ అండ్ సౌరాష్ట్ర రీజన్లో కూడా మ్యాంగ్రూవ్స్ యొక్క ఎక్స్పాన్షన్ మనం చూసాం. అండ్ మహారాష్ట్రలో బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఆర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మ్యాంగ్రూవ్స్కి ఎఫెక్ట్ ఉందని చెప్పేసి ప్రాపర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని అక్కడ ఉన్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, NGOs, దే హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ మ్యాంగ్రూవ్స్ని అక్కడ కూడా మనం ఎక్స్పాండ్ చేయగలిగాము. అయితే మ్యాంగ్రూవ్స్కి మనం ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? సో లెట్స్ సీ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈకోటోన్ రీజియన్లో ఉంది కాబట్టి, అంటే మ్యాంగ్రూవ్స్ ఈకోటోన్ రీజియన్లో ఉన్నాయి కాబట్టి, అండ్ మ్యాంగ్రూవ్స్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొటెక్ట్ ది లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అనమాట. అక్కడ లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉండడానికి రీజన్ మ్యాంగ్రూవ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుందర్బన్, వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ ప్రాంతంలో బెంగాల్ టైగర్ అనేది ఒక యూనిక్ స్పీసెస్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికలీ ఇలాంటి హార్ష్ కండిషన్లో టైగర్స్ థ్రైవ్ అవ్వదు, బట్ బెంగాల్ టైగర్ గాట్ అడాప్టెడ్ టు దట్ కండిషన్స్. అండ్ మనకు అక్కడ లాట్ ఆఫ్ ఫిషెస్, క్రస్టేషియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, క్రాబ్స్, మొలస్కస్, ఫిష్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి, బయోడైవర్సిటీని కాపాడడం కోసం మాత్రమే కాదు, లాట్ ఆఫ్ ఎకానమిక్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ అనేవి ఫిషరీస్ కమ్యూనిటీస్కి హెల్ప్ఫుల్ అవుతుంది.
అండ్ ఆల్సో దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ కార్బన్ సిక్వెస్ట్రేషన్, ఎస్పెషలీ బ్లూ కార్బన్ ఏదైతే ఉంటుందో కోస్టల్ ఈకోసిస్టమ్స్లో స్టోర్ అయ్యే బ్లూ కార్బన్ ఏదైతే ఉంటుందో, సో అది ఎక్కడి నుంచి వస్తుంది, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ని అది సీక్వెస్ట్రేట్ చేయడం వల్ల, అక్కడ ఉన్న పొల్యూషన్ని తగ్గించడం వల్ల అది అవుతుంది అనమాట. అంటే mangroves will also help in mitigating the issues related to climate change. ఓకే, హైడ్రోలాజికల్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తాయి. అక్కడ ఉన్న సెలినిటీ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్లలో ఆ సెలినిటీస్ని కూడా రెడ్యూస్ చేసే క్యాపబిలిటీ మ్యాంగ్రూవ్స్లో ఉంటుందన్నమాట. ఇట్ విల్ ఆల్సో స్టెబిలైజ్ ద షోర్ లైన్స్. ఇది బయోడైవర్సిటీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఫిషెస్, క్రాబ్స్, మొలస్కస్, రెప్టైల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ఇలా ఎన్నో బయోడైవర్స్ ప్రోడక్ట్స్ అనేవి బయోడైవర్సిటీ అనేది అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దే విల్ ఆల్సో సర్వ్ యాజ్ నర్సరీస్ ఫర్ ద మెరీన్ స్పీసెస్. సో ఇలా మనకి బయోడైవర్సిటీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ లైవ్లీహుడ్ బెనిఫిట్స్, దే విల్ ఆల్సో హ్యావ్ ద కమ్యూనిటీ బెనిఫిట్స్ ఆల్సో. సో అక్కడ మనకి ఫిషరీస్ ఉంటాయి, హనీ కలెక్షన్ కూడా జరుగుతుంది, ప్రాన్ కల్టివేషన్ జరుగుతుంది, ఫ్యూయల్ వుడ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మ్యాంగ్రోవ్స్లో మనకి, విచ్ హెల్ప్స్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో కాస్మెటిక్స్లో కూడా వాటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, సో దిస్ విల్ ఎంపవర్ ది విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ లోకల్ యూత్ గ్రూప్స్ టు ఎఫారెస్టేషన్, ఈకో టూరిజం, మ్యాంగ్రూవ్ బేస్డ్ ఇన్కమ్ యాక్టివిటీస్కి అక్కడున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, విమెన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పోస్ట్ 2004 సునామీ తర్వాత మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడైతే స్ట్రైవ్ అవుతున్నాయో అక్కడ మనకి సునామీ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం కంట్రోల్ చేయగలిగాం త్రూ ద న్యాచురల్ బ్యారియర్స్ దట్ ఆర్ మ్యాంగ్రూవ్స్. సో అక్కడ నుంచి మనకు మ్యాంగ్రూవ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలవడం మొదలైందనమాట. ఓకే, సో మ్యాంగ్రూవ్స్ అనేవి ఒక బఫర్ జోన్స్గా హెల్ప్ఫుల్ అవుతాయి, కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తాయి, అక్కడ ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, క్యాజువాలిటీస్ అనేవి డిజాస్టర్స్ టైంలో తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో దే హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ద పొల్యూషన్, కార్బన్ సీక్వెస్ట్రేషన్కి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పాను. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కూడా వాటర్లోకి వెళ్ళకుండా వాటర్ని పొల్యూట్ చేయకుండా ఆపుతాయి అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ ద గ్లోబల్ రిలవెన్స్. సో దీనికోసం మనం ఇండియా లీడర్షిప్ పొజిషన్కి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్, విచ్ ఇస్ అ కోయలిషన్ ఆఫ్ కంట్రీస్, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో మ్యాంగ్రూవ్స్ కన్జర్వేషన్ కోసం వాటన్నిటిని పిలుస్తారనమాట గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలవెన్సెస్లో. సో దే హ్యావ్ అ టార్గెట్ ఆఫ్ రీస్టోరింగ్ 20% ఆఫ్ గ్లోబల్ మ్యాంగ్రూవ్స్ బై 2030 కల్లా 20% ఆఫ్ గ్లోబల్ మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయడం అనేది ఈ గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఆల్సో ఇండియా యొక్క క్లైమేట్ లీడర్షిప్ని ఇంప్రూవ్ చేస్తుంది, గ్లోబల్గా ఇండియన్ బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. దిస్ విల్ ఆల్సో గెట్ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13 దట్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ యాక్షన్, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14 లైఫ్ బిలో వాటర్. ఓకే, ఇలా మనకి గ్లోబల్ రిలవెన్స్ ఉంది, డిజాస్టర్ రిలవెన్స్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ, అండ్ ఆల్సో దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ ది ఎకానమిక్ ఇంపాక్ట్, అండ్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ సమ్ సోషల్ అండ్ ఎకానమిక్ ఇంపాక్ట్, ఆల్సో పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, స్టిల్ ఫ్యూ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో పోస్ట్ 1991 రిఫార్మ్స్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ ఇండస్ట్రీస్ పెరగడం వల్ల, పొల్యూషన్ పెరగడం వల్ల, అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ ఎన్క్రోచ్మెంట్ వల్ల అక్కడున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పాండ్ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, పోర్ట్స్, రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల మ్యాంగ్రూవ్ హ్యాబిటాట్స్ అనేవి స్ట్రింక్ అవుతూ రావడం మొదలుపెట్టాయి. దిస్ ఇస్ ఫస్ట్ థ్రెట్. నెక్స్ట్, పొల్యూషన్ అండ్ స్ట్రీమ్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఆక్వా కల్చర్ వల్ల చాలా మట్టుకి మ్యాంగ్రూవ్ అనేది, ఈ డిగ్రేడెడ్ మ్యాంగ్రూవ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ లీడింగ్ టు ద డిక్రీజ్ ఇన్ ద సాయిల్ క్వాలిటీ అండ్ సాయిల్ పొల్యూషన్ అనేది కూడా పెరుగుతుంది. క్లైమేట్ స్ట్రెస్, డెఫినెట్లీ మ్యాంగ్రూవ్స్ అనేవి దే హెల్ప్ యాజ్ అ న్యాచురల్ కార్బన్ సీక్వెస్ట్రేటర్స్, బట్ మ్యాంగ్రూవ్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది తగ్గడం వల్ల దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు క్లైమేట్ స్ట్రెస్. అండ్ ఆల్సో ఇన్ టర్న్ క్లైమేట్ స్ట్రెస్ వల్ల మనకి సెలినిటీ కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్, సీ లెవెల్ చేంజెస్ జరగడం వల్ల కూడా న్యాచురల్ రీజనరేషన్కి థ్రెట్గా మారిందనమాట మ్యాంగ్రూవ్స్కి. గవర్నెన్స్ అండ్ అవేర్నెస్ గ్యాప్ కూడా ఉంది. సో పాలసీ ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ మెకానిజమ్స్ అనేవి కూడా చాలా వీక్గా ఉన్నాయి, గవర్నెన్స్ కూడా ప్రాపర్గా లేదనమాట, కోస్టల్ గవర్నెన్స్ అనేది. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది? సో వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ స్టెప్స్. సో అయితే ఇండియా ఆల్రెడీ ఒక ఇన్నోవేటివ్ అండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్
2023-24 బడ్జెట్లో మిస్టీ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అనంటే కమ్యూనిటీ బేస్డ్ ప్లాంటేషన్ని ప్రమోట్ చేస్తున్నాం. వీఆర్ మ్యాపింగ్ ఫ్యూ ఏరియాస్. ఓకే, దాన్ని మనం ప్రాపర్గా సస్టైనబుల్గా యూజ్ చేయడానికి, సస్టైనబుల్గా వాటిని మనం డెవలప్ చేసుకోవడానికి, మ్యాంగ్రూవ్ ఏరియాస్ని ఎక్స్పెండ్ చేయడానికి ఆ ఏరియాస్ని మ్యాపింగ్ చేసి మనం మరి కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. వీఆర్ ఎంకరేజింగ్ అండ్ ఎయిమింగ్ టు రీస్టోర్ అండ్ కన్జర్వ్ మ్యాంగ్రూవ్స్ అక్రాస్ 11 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అండ్ దీంట్లో మనం ఫండ్స్ని, క్యాంపా ఫండ్స్ని, ఎంజీ నరేగా నుంచి వచ్చిన ఫండ్స్ని దీంట్లో యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ వీఆర్ సపోర్టింగ్ అండ్ లెవరేజింగ్ ద గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్ ఆల్సో. ఇండియా అనేది గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్లో యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి టెక్నికల్ రిసోర్సెస్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా మనం నేర్చుకొని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఆల్సో వీఆర్ గెటింగ్ ప్రాపర్ క్లైమేట్ ఫండింగ్ ఫ్రమ్ అదర్ నేషన్స్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఉంది ఇండియాలో. లోకల్ గవర్నెన్స్ బాడీస్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, ఎన్జిఓస్ని ప్లాంటేషన్లో, మానిటరింగ్లో మనం వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో. ఓకే, సో ఇలాంటి స్టెప్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం అండ్ తీసుకోవాలి కూడా. సో ఫ్యూ ఏరియాస్లో తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి ఏరియాస్లో తీసుకున్న స్టిల్ ఫ్యూ ఏరియాస్లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్ యొక్క సపోర్ట్ని మనం ప్రాపర్గా అందించుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రాపర్లీ యూటిలైజ్ ద ఫండ్ దట్ వీఆర్ రిసీవింగ్. అండ్ మిస్టీ స్కీమ్స్ లాంటివి మనం ఇంకా ప్రాపర్గా ఎక్స్పాండ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సైన్స్ అండ్ పాలసీ ఇంటిగ్రేషన్ కూడా ఇంపార్టెంట్. సో బేసికలీ సైన్స్ని పాలసీస్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూజ్ శాటిలైట్ ఇమేజరీ, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటిని మనము కార్బన్ సీక్వెస్ట్రేషన్ లెవెల్స్ని ట్రాక్ చేయడానికి, హెల్త్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ని మనం చూడడానికి హెల్ప్ చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు యూజ్ దెమ్. ఓకే, వీ హ్యావ్ టు రీస్టోర్ సాయిల్ సెలినిటీ, టైడల్ ప్యాటర్న్స్, వీటన్నిటిని టెక్నాలజీ యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు రీస్టోర్. స్టేట్ లెవెల్ సక్సెస్ రెప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో పట్టువంచేరి ఎస్ట్యూరీ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని, ముంబైలో తానే క్రీక్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని, గుజరాత్లో షోర్ లైన్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఇలా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రతి ఒక్క కంట్రీ అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో వాట్ వీ కెన్ డూ ఇస్ we need to mainstream into the coastal zone management. సో మ్యాంగ్రూవ్ బఫర్స్ని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్లానింగ్లో ఇంక్లూడ్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ అడాప్టేషన్ స్ట్రాటజీలో కూడా మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్షన్ అండ్ మ్యాంగ్రూవ్స్ యొక్క ఎక్స్ప్లోయిటేషన్ కాకుండా మనం చూసుకునే పాలసీస్ని, స్కీమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, ఇలా ఫ్యూ స్టెప్స్ని వే ఫార్వర్డ్ని మనం సజెస్ట్ చేయొచ్చు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిరెక్ట్ క్వశ్చన్ ఇన్ దాట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ట్రంప్ 25% టారిఫ్ అండ్ పెనాలిటీస్ సెట్ టు హిట్ ఇండియా అని ఒక ఆర్టికల్ అయితే, ఇంకో ఆర్టికల్ వచ్చేసి జెమ్ అండ్ జ్యువెలరీ అప్పరల్ ఎక్స్పోర్ట్స్ బ్రేస్ ఫర్ సివియర్ ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ టారిఫ్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో వాట్ హ్యాపెండ్, అసలు ఏమైంది అని అంటే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ అనౌన్స్ 25% టారిఫ్స్ ఫర్ ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ అనమాట. ఇండియా నుంచి ఏవైతే యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయో, అంటే యుఎస్ఏ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి 25% టారిఫ్స్ని విధించడం అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట బై ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్, విచ్ ఇస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ August 1st. So this particular penalty was also imposed. టఫ్ ఇట్స్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ రిమైన్స్ అన్స్పెసిఫైడ్. సో బేసికలీ ఒక పెనాల్టీ కూడా వేశారు. బట్ మనకి ఏంటంటే దో ఇట్ వాజ్ ఇంపోజ్డ్, దాని యొక్క డీటెయిలింగ్స్ అనేవి స్పెసిఫై చేయలేదన్నమాట పబ్లిక్లో. ఓకే, మెయిన్లీ ఎలాంటి సెక్టార్స్ని టార్గెట్ చేస్తున్నారంటే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అండ్ అప్పరల్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అని అంటే, బేసిక్గా మనం రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేస్తున్నాం. ఓకే, ఆయిల్ రిసోర్సెస్ని, ఎనర్జీ రిసోర్సెస్ని పర్చేస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి డిస్కౌంటెడ్ రేట్లో వస్తుంది కాబట్టి పోస్ట్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్. ఓకే, దీనివల్ల మనం యుక్రెయిన్కి ఏమంటారు, రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి రష్యాకి ఇండైరెక్ట్గా ఫండింగ్ ఇస్తున్నాం అనేది వాళ్ళ ఆలోచన. హవెవర్ యూరోపియన్ యూనియన్, యూకే, వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్, యుఎస్ఏ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఏంటంటే, if there is a problem for them, whole world need to react. But if there is any problem with India, no one will care about it. రైట్, మనకి మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది.
ఎవరైనా మనకు హెల్ప్ చేశారా? సో పెహల్గామ్ అటాక్ జరిగింది, మన గురించి ఎవరైనా స్టాండ్ తీసుకున్నారా? ఎక్సెప్ట్ ఆఫ్ ఫ్యూ కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్. తీసుకోలేదు కదా. మెయిన్లీ ద గ్లోబల్ నార్త్ నేషన్, నో వన్ హెస్ సపోర్టెడ్ అస్. సో వై వీ షుడ్ ట్యాకిల్ ఆర్ వై వీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్? ఓకే, ఒకవేళ యూరోపియన్ యూనియన్ తుమ్మినా, అమెరికా తుమ్మినా హోల్ వరల్డ్కి జలుబు వస్తుంది, కానీ ఇండియాకి ఏమన్నా అవుతే వాళ్ళకి ఏం కాదా? సో వీ షుడ్ ఫాలో ఇట్ అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ మన యొక్క మినిస్టర్స్ కానీ దే ఆర్ టెలింగ్ ఇట్. సో అందుకే మనం ఏం చేసాం, వీఆర్ ఆన్ అ ఫర్మ్ స్టాండ్. సో మనకి రీసెంట్ వరకు కూడా ట్రేడ్ నెగోసియేషన్స్ కోసం మనకి యుఎస్ఏ టైం ఇచ్చినప్పటికీ వీఆర్ స్టాండింగ్ ఫర్మ్లీ ఆన్ అవర్ ఓన్ స్టాండ్ వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్. ఓకే, అండ్ డెఫినెట్గా మనం రిటాలియేటరీ మెజర్స్ని తీసుకొస్తాం. వీల్ ఆల్సో ఇంపోజ్ ద రిటాలియేటరీ ట్యాక్సెస్ ఆన్ దెమ్. ఓకే, సో వాళ్ళ మీద కూడా మనము టారిఫ్స్ని విధిస్తాం. వీల్ ఆల్సో అనౌన్స్ ఇట్. మెయిన్లీ ఏ సెక్టర్స్ ఇంప్రూవ్ అవుతాయనంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ. యుఎస్ అకౌంట్స్ ఫర్ $10 billion ప్లస్ ఎక్స్పోర్ట్, దట్ ఈస్ 30% ఆఫ్ సెక్టర్స్ గ్లోబల్ ట్రేడ్. అండ్ లైక్లీ టు సఫర్ డిలేడ్ షిప్మెంట్స్, డిస్టార్టెడ్ ప్రైజింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల స్మాల్ కారీగార్స్ ఎవరైతే ఉంటారో అండ్ లార్జ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మెయిన్లీ మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అండ్ అప్పరల్ సెక్టర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇండియన్ అప్పరల్ ఏదైతే ఉంటుందో, అప్పరల్ సెక్టర్ ఏదైతే ఉంటుందో, దిస్ మే బికమ్ 7 to 10% మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ అదర్ కాంపిటేటర్స్ హూ ఆర్ ఎక్స్పోర్టింగ్ ఇట్ ఫర్ యుఎస్ఏ. ఈ పర్టికులర్ థింగ్ వల్ల దిస్ విల్ హర్ట్ అవర్ మార్కెట్ షేర్ ఇన్ ద యుఎస్ ఆల్సో. మన కీ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ యుఎస్ఏ. సో ఈ పర్టికులర్ స్టెప్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎకానమిక్ పరంగా. ఎకానమిక్ రిపర్కషన్స్ ఏం తీసుకుంటాం? సో టారిఫ్స్ విల్ డెఫినెట్లీ లైక్లీ టు ఇంక్రీజ్ కాస్ట్ అక్రాస్ వాల్యూ చైన్స్. ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద, ఎంఎస్ఎంఈ రీచ్ సెక్టర్స్లో ఎంప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ స్లో డౌన్ అనేది కూడా తగ్గే ఛాన్సెస్, ఎక్స్పోర్ట్ స్లో డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, విచ్ విల్ లీడ్ టు హిట్ ఇన్ ద జీడిపి గ్రోత్. సో ఐసీఆర్ఏ యొక్క చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ ఏం చెప్తున్నారంటే, దట్ పర్సన్ ఇస్ వార్నింగ్ ద టారిఫ్స్ విల్ యాక్ట్ as a headwind to India's GDP, ఎస్పెషలీ ఫినాన్షియల్ ఇయర్ 2026 జీడిపికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారనమాట. సో గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ ఇచ్చింది అని అంటే, మన కామర్స్ మినిస్ట్రీ అనేది ఏం చెప్పింది అంటే, వీఆర్ స్టడీయింగ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, ఈ టారిఫ్ వల్ల మన మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయనేది మేము చూస్తాము. అండ్ విల్ బీ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ రిటాలియేటరీ టారిఫ్స్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, బేసికలీ ఫిబ్రవరి నుంచి ఒక బైలేటరల్ ట్రేడ్ డీల్ని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సో వాళ్ళ యొక్క డిమాండ్స్ని మనం యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మనం లేమన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, న్యూ జీడిపి సిరీస్ టు బి రిలీజ్డ్ ఆన్ February 27, not 2027 but February 27, that is in 2026. IIP and CPI will fall అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చెప్పింది అని అంటే, దే ఆర్ సెట్ టు రిలీజ్ అప్డేటెడ్ సిరీస్ ఆఫ్ కీ ఇండికేటర్స్. ఎందుకంటే మనకు బేస్ ఇయర్ చేంజ్ అనేది మనం చేసాం. సో బేసికలీ జీడిపికి బేస్ ఇయర్ వచ్చేసి 2022 to 2023ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాము, రిప్లేసింగ్ ద ఓల్డెన్ వన్స్ లైక్ 2011-12ని రిప్లేస్ చేస్తూ. ఐఐపికి కూడా 2022 to 2023 అండ్ సిపిఐకి కూడా బేస్ ఇయర్ అనేది, సిపిఐకి మాత్రం 2024 విల్ బి ద బేస్ ఇయర్. సో అయితే జీడిపి యొక్క ఈ బేస్ ఇయర్ చేంజ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ February 27 అండ్ ఫర్ ఐఐపి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ April, ఓకే, ఇన్ ద న్యూ ఫినాన్షియల్ ఇయర్. అండ్ సిపిఐకి మాత్రం 2026 యొక్క ఫస్ట్ క్వార్టర్ నుంచి మేము స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ ఆల్సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే, డొమెస్టిక్ టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే, ఇవన్నిటిలో కూడా మనము ఈ పర్టికులర్ ఇయర్ చేంజ్ అనేది మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో బేసికలీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే డిఫరెంట్ సర్వేస్ ఏంటంటే, ఒకటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి 2027లో జరుగుతుంది. ఫర్ ఎవ్రీ 3 years ఇట్ విల్ బి కనెక్టెడ్. సో ఎర్లియర్ 5 years ఉండేది, బట్ మనం దాన్ని 3 yearsకి తగ్గించాం. దీంతో మనం కన్జంప్షన్ ప్యాటర్న్స్ని, పావర్టీ లెవెల్స్ని, ఇన్ఈక్వాలిటీస్ని మనం చెక్ చేస్తామన్నమాట, మెజర్ చేస్తాం. సిపిఐ వెయిట్స్ ద్వారా దీన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ పావర్టీ లైన్. ఓకే, వెల్ఫేర్ స్కీమ్స్ టార్గెటింగ్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే ఏంటంటే జూలై 2025లో లాంచ్ చేశాము. ఇదేంటంటే ట్రైబల్ ఆరిజిన్ డెస్టినేషన్ని, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రిప్ పర్పస్, ఇవన్నిటిని మనం ట్రాక్ చేస్తాం. దాంతో ఇదేంటంటే మనకు ట్రాన్స్పోర్ట్ పాలసీని ఫ్రేమ్ చేయడంలో, టూరిజం
పాలసీస్ని ఫ్రేమ్ చేయడంలో ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ట్రావెల్ డిమాండ్లో వాటన్నిటిని మనకి ట్రాక్ చేయడంలో మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డొమెస్టిక్ టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2025. దీని ద్వారా హౌస్ హోల్డ్ టూరిజం స్పెండింగ్ని మనము చెక్ చేస్తాము. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ టు మ్యాప్ ద డొమెస్టిక్ టూరిజం ఎకానమీ. సో దీంతో మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఎవరిని టార్గెట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. అండ్ యాన్యువల్ సర్వే ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇంకో ఇంపార్టెంట్ థింగ్. 2026 జనవరిలో లాంచ్ చేస్తున్నారు దీన్ని. అండ్ దిస్ ఇస్ సిమిలర్ టు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, కానీ ఇది మనకి సర్వీస్ సెక్టర్స్కి అనమాట. ఓకే, సో దీంట్లో మనకి ఎంప్లాయ్మెంట్, టర్న్ ఓవర్, ప్రొడక్టివిటీ వీటన్నిటిని మనము ట్రాక్ చేస్తాం. దిస్ విల్ హెల్ప్ ఇన్ రివైజింగ్ సర్వీస్ సెక్టర్ ఎస్టిమేట్స్ ఇన్ జీడిపి. Okay, so these are different estimates that are important for us. So based on the discussion, try to solve this question. With reference to revision of key economic indicators by Government of India, consider the following statement. The new base year for GDP and IIP is 2022-2023. The revised CPI with base year 2024 will include prices from OTT and online travel portals. The household consumption expenditure survey will now be conducted every 5 years. So which of the following statements are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. So please try to attempt this particular question. So meeki ee particular question answer telisinattaithe comment down in the comment section. Definitely I'll read it. Okay. So last article, India launches NASA ISRO Earth Observation Satellite అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. జూలై 30 నాడు దీన్ని మనం లాంచ్ చేసాము. ఫుల్ ఫామ్ వచ్చేసి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ అని అంటాం దీన్ని. సో బేసికలీ ఇక్కడ మనం ఆప్టికల్ కెమెరాస్ని యూజ్ చేయకుండా వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ అ సింథటిక్ అపర్చర్ రేడార్ ఫర్ క్లికింగ్ ద ఫొటోస్. సో బేసిక్గా ఆప్టికల్ కెమెరాలో ప్రాబ్లం ఏంటంటే మనకి నైట్ ఈ కెమెరాస్ అనేవి వర్క్ చేయవు. నైట్ టైంలో మనం వాటిని క్యాప్చర్ చేయలేం. బట్ సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది సో నైట్ టైమ్స్లో కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ఈ నిసార్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఈ పర్టికులర్ ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పేలోడ్. ఓకే, దీనికి యూజ్ చేసిన వెహికల్ ఏంటి, లాంచ్ వెహికల్ అంటే GSLV F-16 అనమాట. సో లాంచ్ సైట్ ఎక్కడి నుంచి చేయాలంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి దీన్ని లాంచ్ చేసాం. సో ఎక్కడికి మనం లాంచ్ చేసామనంటే టు సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనమాట. సో దిస్ మిషన్ లైఫ్ ఇస్ ఫర్ 5 years. అయితే ఇక్కడ మనము సింథటిక్ అపర్చర్ రేడార్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, ఈ పర్టికులర్ రేడార్లో 2 type ఆఫ్ సింథటిక్ అపర్చర్ రేడార్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ నాసా అండ్ ఇస్రో కదా. నాసా వచ్చేసి దే విల్ వర్క్ ఆన్ ది L band సింథటిక్ అపర్చర్, వెరాజ్ ఇస్రో వచ్చేసి S band అనమాట. అండ్ ఆల్సో నాసా వచ్చేసి రేడార్ బూమ్ని కూడా అదే డెవలప్ చేసింది. మనం వచ్చేసి సోలార్ అరే, స్పేస్ క్రాఫ్ట్ బస్ని మనం రెడీ చేసామన్నమాట. And NASA also has come up with something called as 12-meter unfurlable reflector antenna. సో ఈ యాంటీనా ఏదైతే ఉంటుందో ఇది అన్ఫర్లెబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ అన్ అంబ్రెల్లాని మనం క్లోజ్ చేయొచ్చు, అన్ఫర్ల్ చేయొచ్చు, అంటే మనం ఓపెన్ చేయొచ్చు అవసరం అన్నప్పుడు. సో మనం ఈ వెహికల్లో, ఈ లాంచ్ వెహికల్లో దాన్ని పంపించేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. అది మళ్ళీ మనకు అక్కడికి వెళ్ళగానే సో దిస్ విల్ బి అన్ఫర్ల్డ్. ఓకే, దట్ విల్ బి ఓపెన్డ్ అప్. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ రేడార్ రిఫ్లెక్షన్స్ ఏవైతే, ఈ రేడార్ అబ్జార్ప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ యాంటీనా ద్వారా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి పంపించినప్పుడు క్లోజ్డ్ ఉంటుంది, అక్కడికి ఆర్బిట్కి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే నాసా. సో బేసికలీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సింథటిక్ అపర్చర్ రేడార్లో డ్యూయల్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం. అంటే L band S band కలిపి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం అనమాట. So this is the first major Earth observation satellite which was jointly developed by NASA and ISRO. Okay, so basically ఇక్కడ మనము స్కాన్ అండ్ రిసీవ్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఎవ్రీ 12 daysకి ఒకసారి ఎర్త్ చుట్టుముట్టేస్తాము. సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ఇది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో 12 daysకి ఒకసారి మనం సేమ్ లొకేషన్ని సేమ్ పాయింట్లో 12 daysకి ఒకసారి చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఎర్త్ చుట్టుముట్టడానికి మనకి అన్ని ఇమేజెస్ని డీటెయిల్డ్గా, ఓకే, ఫుల్ హై రెజల్యూషన్తో మనము అన్ని డీటెయిల్స్ని మనం క్యాప్చర్ చేస్తాం. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఏదైనా సీ లెవెల్ చేంజెస్ వచ్చినా, లేకపోతే ఫారెస్ట్ డిగ్రేడేషన్, డిఫారెస్టేషన్, ఈవెన్ మైన్యూట్ పర్టికులర్ ఏరియా 1 centimeter ఇమేజ్ని కూడా మనం ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం, చూడగలుగుతాం. ఓకే, సో స్వాత్ కవరేజ్ వచ్చేసి ఫర్ ఎవ్రీ పార్ట్ అంటే ఒక పర్టికులర్ ఇమేజ్కి 242 kilometers కవర్ చేస్తుంది అనమాట. స్పేషియల్ రెజల్యూషన్ ఇస్ 3 to 10 meters దూరంలో ఉన్నవి కూడా ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు త్రూ ద ఇమేజెస్ ఇట్ సెన్స్.
Vertical mapping accuracy will be measured in centimeter scale. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎర్త్ అబ్జర్వేషన్ కోసం, అంటే మెయిన్లీ డిజాస్టర్స్ని తగ్గించడానికి, ఫారెస్ట్ అబ్జర్వేషన్స్కి, అండ్ ఆల్సో మనకి ఈ ఎల్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది మెయిన్లీ మనకి సో ఐస్ క్యాప్స్ ఎలా మెల్ట్ అవుతున్నాయి, ఓకే, క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ క్యాప్స్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి, వాటర్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వీటన్నిటిని ఎల్ బ్యాండ్ నుంచి చూస్తే ఎస్ బ్యాండ్ ఫారెస్ట్ ఏరియాస్ని, ప్లాట్యూస్, ప్లేన్స్, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి నిసార్తో ఉన్నాయన్నమాట. సో మొన్న మీరు నిసార్ గురించి చదివే ఉంటారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు మోర్ డీటెయిల్స్. Okay, with this we have completed the discussion of this particular article. I hope you have understood, and this is very very important for the news. This last news is very very important for the exam, especially prelims. So yeah, with this we have completed. Next class lo mali kaluddam. Meeku video nachinataithe share cheyadam marchipoddu. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్డ్ ఇట్, అండ్ ఆల్సో కామెంట్ డౌన్ how did you feel about this particular video. Make realga helpful avute, share your comments with the comment box. Definitely that will act as a source of motivation to me to come up with more such content for you people. Okay, so thank you everyone, keep smiling, bye bye, and stay tuned.